హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో ఈ సెలక్షన్ సంబంధించిన టూల్స్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో ఫోటోషాప్కి అసలు మెయిన్ కీ పాయింట్ అయినటువంటి ఈ పెన్ టూల్ గురించి తెలుసుకున్నాము. అసలు ఈ పెన్ టూల్ దేనికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అని వాటి గురించి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెన్ టూల్ అనేదాన్ని యూజ్ చేసుకున్నాను. ఈ పెన్ టూల్ అనేదండి మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అనేది ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అదేవిధంగా ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఇమేజ్ని కట్ చేసుకోవడానికి, అలాంటి వాటికి యూజ్ చేస్తామండి. అలాగే కాకుండా ఇంకా కన్వీనియంట్గా ఉండేటట్టు మనం దీన్ని యూజ్ చేసుకుంటాము. సో నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. కంప్యూటర్ వాల్పేపర్స్. సో ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఒక ఇమేజ్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను అండి. సో నేను ఈ ఇమేజ్ని ఓపెన్ చేసుకున్నాను. సో నేను ఈ ఇమేజ్ని ఒక కొత్త లేయర్లోకి నేను డ్రాగ్ చేసుకుంటాను. సో నేను దీన్ని డ్రాగ్ చేసుకున్నాను. సారీ, ఇది ఎంత ఉంది రెజల్యూషన్ 8x10x300. సో నేను ఈ ఫోటోని దీని మీద డ్రాగ్ చేసుకున్నానండి. సో నేను దీన్ని క్లోజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ పెన్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుంది. సో ఈ పెన్ టూల్ ఏంటంటే మనం షేప్స్ కట్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి యూజ్ అవుతుందండి. మనం ఎలాగైతే ప్రీవియస్ పాత్ సెలెక్ట్ లేయర్ అనే టూల్గా మనం యూజ్ చేసుకున్నామో అదేవిధంగా మనకి ఇది కూడా పాత్ అనేది ఫిల్ అవుతూ ఉంటుందండి. సో మనం ఎలా కావాలనుకుంటే అలాగా. సో ఈ పెన్ టూల్ అని ఈ ఫోటో కటింగ్ అనేది ఎలా చేయాలనేది మా ప్రీవియస్ ట్యూటోరియల్ ఒకటి హౌ టు కట్ ఫోటోషాప్ మీ హెయిర్ ఇన్ ఫోటోషాప్ అనే దాని గురించి తెలియజేస్తామండి ఇదే ఛానల్లో. సో ఆ ట్యూటోరియల్ కనుక మీరు చూసినట్టయితే ఫోటోని ఎలా కట్ చేయాలి అనే దాని గురించి మీకు ఒక కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. సో ఇదేంటంటే బేసిక్ ట్యూటోరియల్ కాబట్టి నేను దాని గురించి అంతగా చెప్పదలుచుకోలేదు. సో ఈ విధంగా సో ఈ విధంగా ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా. సో అలా కాకుండా పాత్ సెలెక్షన్ కనుక తీసుకున్నట్లయితే నేను ఇదే లేయర్ని యూజ్ చేసుకొని ఈ పాత్ సెలెక్షన్ అనేది కూడా ప్రాక్టీస్ మీద బాగా చక్కగా వస్తుందండి. సో బాగా ప్రాక్టీస్ చేయండి ఈ పెన్ టూల్ని. ఈ పెన్ టూల్ అనేది ఎంత బాగా చక్కగా మనకి కర్వ్స్ తిప్పడం కనుక వస్తే అంత బాగా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఫస్ట్ టైం ఈ పెన్ టూల్ని యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే నేను 4 years నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఫాస్ట్గా వస్తుంది. సో మీరు ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం మీకు స్లోగా ఉంటుంది, మీకు కర్స్ అనేది తిరగడం కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నట్లయితే నీట్గా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా మనకి ఎంతవరకు కావాలి ఏంటి అనేది కనుక మనకు తెలిసినట్లయితే క్లియర్గా మనం దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా చక్కగా వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. నేను రఫ్గా చెప్తున్నానండి ఈ టూల్ గురించి. దీనికి సంబంధించి కంప్లీట్ ట్యూటోరియల్ని మనకి హౌ టు రిమూవ్ హెయిర్ ఇన్ ఫోటోషాప్ 7.0 ఇన్ తెలుగు బై తమిళ్ విజయ్ అని ఒక ట్యూటోరియల్ని డిజైన్ చేయడం జరిగిందండి 2 years బ్యాక్. సో ఆ ట్యూటోరియల్ని కనుక చూసినట్లయితే మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ విధంగా నేను ఎక్కడైతే స్టార్ట్ చేశాను అక్కడికి పెట్టినప్పుడు నాకు ఇక్కడ పాత్ అని ఒక లేయర్ ఉంది. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వర్క్ పాత్ అన్నది. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు సేవ్ పాత్ అని వస్తుంది. ఓకే అని ప్రెస్ చేసినట్లయితే మీరు ఈ ఫైల్ని సేవ్ చేసుకున్నంత వరకు ఈ పాత్ అనేది మీతో పాటే ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను దీన్ని హైడ్ చేశాను. ఇప్పుడు పాత్ అనేది పోయిందండి. నాకు మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ పాత్ అనేది సేవ్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన మాత్రం నాకు పాత్ అనేది వస్తుంది. సో నాకు ఇంతవరకు కావాలి కాబట్టి నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి
Ctrl+V చేశానండి. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు. సో ఈ పెన్ టూల్ అనేది మనకు చాలా చక్కగా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్. సో ఈ విధంగా మనం పెన్ టూల్ని యూజ్ చేసి మనం కట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు అలాగే సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా varadhi tutorials@gmail.com అనే మెయిల్ ఐడి కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.